నిన్న మొన్నటి వరకు వాళ్ళిద్దరూ గురు శిష్యులు. ఒకరి విజయానికి మరొకరు సహకరించుకున్నారు కూడా. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం గురువు శిష్యుడికి శత్రువైపోయాడు. గెలవడానికి సహకరించలేదని శిష్యుడు కత్తిగట్టి మరీ బరిలో నిలబడ్డాడు. ఈ కొట్లాటలో గురువు గెలుస్తాడా లేక శిష్యుడు విక్టరీ కొడతాడా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి, ఆరూరి రమేష్ మంచి గురు శిష్యులని చెప్పుకుంటారు. చాలా కాలం పాటు ఒకే పార్టీలో పనిచేశారు. ఒకరి విజయానికి మరొకరు సహకరించుకున్నారు. టీడీపీలో ఉన్నన్ని రోజులు స్టేషన్ ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి గెలుపుకు ఆరూరి రమేష్ సహకరిస్తే, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆరూరి రమేష్ విజయం కోసం కడియం శ్రీహరి రిస్క్ తీసుకున్నారు. ఇలా పరస్పరం ఒకరికొకరు రాజకీయంగా ఎదిగేందుకు సహకరించుకుని ఆదర్శ గురు శిష్యులుగా నిలిచారు. ఇలా 20 ఏళ్ల పాటు సాగిన వీరి మధ్య బంధం, అనుబంధం ఒక్కసారిగా వైరంగా మారింది. గురు శిష్యులు కాస్త ప్రత్యర్థులయ్యారు. కడియం శ్రీహరి సహకారంతో ఆరూరి రమేష్ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలుపొందితే, ఆరూరి సహకారంతో కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని పొలిటికల్ సర్కిల్లో చెప్పుకుంటారు. ఇలా సుమారు 20 ఏళ్ల పాటు వీళ్ళిద్దరూ గురు శిష్యులుగా ఒకరికొకరు సహకరించుకుంటూ వచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా 2023 ఎన్నికలు వీరిని విడదీశాయి. కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందితే, వర్ధనపేట నుంచి పోటీ చేసిన ఆరూరి రమేష్ ఓటమి పాలయ్యారు. అయితే కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం కడియం శ్రీహరి చాలా రోజులుగా ఆరూరి రమేష్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేది ఆరూరి వర్గం చేస్తున్న ఆరోపణ. ఆ కారణంగానే వీరిద్దరి మధ్య గ్యాప్ మరింత పెద్దగా అయిందని టాక్. కూతురుని వర్ధన్నపేట నుంచి బరిలోకి దించేందుకు కడియం శ్రీహరి చేసిన ప్రయత్నాలు గురు శిష్యుల మధ్య విభేదానికి కారణమయ్యాయని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. 2023 ఎన్నికల్లో ఆరూరి రమేష్ ను గెలిపించడంలో కడియం శ్రీహరి సహకరించలేదనే విమర్శలు వినిపించాయి. అదే కాకుండా ఎంపీగా బరిలో నిలవాలని భావించిన ఆరూరి రమేష్ కు చెక్ పెట్టే ప్రయత్నం కూడా కడియం చేశారని రమేష్ వర్గం అంటోంది. అందుకే ఆరూరి బీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరారని చెబుతున్నారు. ఇదే సమయంలో కడియం శ్రీహరి కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కూతురు రాజకీయ జీవితం కోసం కాంగ్రెస్ లో చేరారు. కావ్యకి టికెట్ ఇప్పించుకున్నారు. ఆరూరి రమేష్ కూడా బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. కట్ చేస్తే ఒకే పార్టీలో ఉన్న గురు శిష్యులు వేరువేరు పార్టీల్లోకి వెళ్లి ప్రత్యర్థులుగా మారారు. గురువు కూతురితో శిష్యుడు పోటీ పడుతున్నాడు. దీంతో తెలంగాణలో జరుగుతున్న రసవత్తర పోరులో వరంగల్ ఒకటిగా నిలిచింది. పోరుగడ్డ మీద జరుగుతున్న పోరాటంలో శిష్యుడు గెలుస్తాడా, గురువుగారి కూతురు నిలుస్తుందా? రసవత్తర పోరులో జనం ఎవరి వైపు నిలబడతారు?